హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. భూమి ఎప్పట్లాగే మార్నింగే లేచి ఇంక తలస్నానం చేసి అలా దేవుడికి పూజ చేసి బయట ముగ్గు వేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా గగన్ అలా బయటికి వస్తాడు. వచ్చి భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి అంత బాగా ముగ్గు వేయడం చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఎప్పటి నుండో భూమిని ప్రేమిస్తున్నాను, కానీ భూమి మాత్రం నా ప్రేమని అర్థం చేసుకోవటం లేదు. నేను ఆ కండిషన్ వల్లే ప్రేమిస్తున్నాను అనుకుంటుంది. ఈరోజు ఆ డ్రామాకి ఫుల్ స్టాప్ పెడతాను. ఎందుకంటే ఇంతసేపు లెటర్ ఇచ్చి భూమిని ఆట పట్టించాను, కానీ భూమికి నేనంటే ఏంటో ఖచ్చితంగా అర్థమయ్యేలా చేస్తాను. నా మనసులో ఉన్న ఆకాశమంత ప్రేమని భూమి కాళ్ళ దగ్గర పెడతాను అని అనుకుంటూ ఇంకలా భూమిని వెళ్ళి హక్ చేసుకుంటాడు గగన్. భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. బావా, నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు నేను ఒకటి అడిగితే ఏమనుకోవు కదా అని అంటుంది. నేనేమనుకోను, చెప్పు అని అంటారు. ఇవాళ నా పుట్టినరోజు కదా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసుకున్న బర్త్డే కాబట్టి ఎలా అయినా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి. అమ్మ ఈ భూమిపై లేదు కాబట్టి నాన్న ఆశీర్వాదమైనా తీసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ రెడీ అయ్యాక ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది. చూడు భూమి, నీ కన్న తండ్రి కాబట్టి ఎంత చెప్పినా నీకు ఆ ప్రేమ పోదు. ఐ అండర్స్టూడ్, నీ ఫీలింగ్ ఏంటో నాకు అర్థమైంది. కానీ నేను పదే పదే ఆ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. ఏమనుకోవద్దు, నీకు కార్ పంపిస్తాను, నువ్వు వెళ్ళి మీ నాన్న ఆశీర్వాదం తీసుకొని వచ్చేసే, సరేనా అని లోపలికి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా అలా భూమి పాపం ఎంతో హ్యాపీగా వాళ్ళ డాడీ ఎలా అయినా తన్ని ఆశీర్వదిస్తారని ఫీల్ అయ్యి అలా రెడీ అయ్యి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర మార్నింగే లేచి శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. శోభ, ఇవాళకి నువ్వు చనిపోయి 25 ఏళ్ళయింది, కానీ నువ్వు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నావు అని ఇంకా అలా శోభాచంద్ర ఫోటో ముందు కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర. కరెక్ట్గా అదే టైంకి ఇంకా గోరింటాకు పిన్ని చూస్తూ అపూర్వతో మాట్లాడుతూ ఉంటుంది. చూసావా అమ్మాయి, పాపం బాధపడుతున్నాడు. అయినా ఒక్క విషయం అర్థం కావట్లేదు అమ్మాయి, శోభాచంద్రని పైకి పంపించింది నువ్వే అని తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో అని అంటారు పిన్ని. సైలెంట్గా ఉండు, ఆ విషయం ఎప్పటికీ తెలియదు పిన్ని. ఈ అపూర్వ ఒక్క అడుగు వేయాలంటే 100 అడుగుల వెనకాల నుండి ఆలోచిస్తుంది. అలాంటిది నేను ఆలోచించిన పిన్ని, ఆ నిజం ఎప్పటికీ బయటికి రాలేదు అంతే పిన్ని అని అంటుంది అపూర్వ గోరింటాకు పిన్నితో. ఇంకలా గోరింటాకు అవునులే పాపికి చిరాయి అంటారు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి పాపం ప్లేట్ నిండా అక్షింతలు తీసుకొని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి, నాన్న ఇవాళ నా పుట్టినరోజు, మీ ఆశీర్వాదం కోసమే వచ్చాను, నన్ను ఆశీర్వదించండి నాన్న అని ప్రేమగా పాపం అన్కండిషనల్ లవ్తో అలా అక్షింతలు చేతికి ఇస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ ప్లేట్ని విసిరి కొడతాడు శరత్చంద్ర. షాక్ అయిపోతుంది భూమి. అలా భూమి తలపై ఆ అక్షింతలు పడతాయి. నాన్న, ఏయ్ నాన్న అని పిలవద్దు, నీ నోటితో నన్ను నాన్న అని పిలవద్దు. ఎప్పుడైతే నువ్వు నేను చెప్పిన వాడిని కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావా గగన్ గారిని, అప్పుడే నా పరువు పూర్తిగా పోయింది. అది మాత్రమే కాదు, ఇవాళ నా దేవత శోభాచంద్ర చనిపోయిన రోజు. అలాంటిది ఇవాళ నువ్వు ఎంతో సంతోషంగా, కొంచెం కూడా మీ అమ్మ చనిపోయిందనే బాధ లేకుండా హ్యాపీగా వచ్చి ఆశీర్వాదం అడుగుతున్నావా? నువ్వు ఒక అమ్మాయివేనా? వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉంటే నిన్ను కొట్టినా కొడతాను. అమ్మాయిని కొట్టాననే చెడ్డ పేరు నాకు రాకూడదు, పో ఇక్కడి నుండి అని అంటారు శరత్చంద్ర. పాపం భూమి మాత్రం అలానే ఉండిపోతుంది. ఇంకా వెంటనే అపూర్వ ఇలా చెప్తే ఎక్కడ వెళ్తుంది బావా? బయటకి మెడ పట్టుకొని గెంటేస్తే అప్పుడు వెళ్తుంది. ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళు అని చెప్పి గట్టిగా గెంటేస్తూ ఉంటే ఇంకా అలా పాపం కింద పడిపోతుంది భూమి. ఎంతో మనసులో బరువెక్కి బాధతో ఏడ్చుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే కరెక్ట్గా గగన్ వస్తాడు. గగన్ అలా పడిపోయిన భూమిని పైకి లేపి భూమి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. బావా అని పాపం ఏడుస్తూ ఉంటుంది భూమి. భూమి కన్నీళ్ళు తుడిచి అలా ఇంకా గుమ్మం దగ్గరికి తీసుకొస్తాడు గగన్. మిస్టర్ శరత్చంద్ర అని గట్టిగా పిలుస్తారు. అప్పుడే కృష్ణప్రసాద్, శరత్చంద్ర అందరూ హాల్ దగ్గరికి వస్తారు. ఎందుకు వచ్చా నా ఇంటికి అని అడుగుతారు. నీ ఇల్లేమి ఇంద్రమహల్ కాదు, ఎవ్వరు రాకూడదనడానికి. అయినా నా భార్యని అవమానించి ఎందుకు పంపించావు? నువ్వంటే తనకి ఎంతో ప్రేమ కాబట్టే నీ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది. అలాంటిది
తన్ని వెనక్కి తిప్పి పంపించడానికి నువ్వు మనిషివా లేకపోతే పశువ్వా అని అడుగుతాడు గగన్. రే గగన్, హద్దులు మీరు మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకో అని అంటారు శరత్చంద్ర. ఏంటి ఏంటి అదుపులో పెట్టుకునేది? అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. నీకు నిజంగా నీ మొదటి భార్య శోభాచంద్ర గారంటే ఇష్టమా, ప్రేమ? నిజమేనా అసలు అది? ఎందుకంటే నిన్ను చూస్తుంటే అదంతా ఏదో పైకి సమాజం కోసం కట్టిన బిల్డప్ అనిపిస్తుంది. నిజంగా నీకు శోభాచంద్ర అంటే గుండెల నిండా ప్రేమ అయితే అలా జీవితాంతం ఒంటరిగా ఉండిపోయేవాడివి, కానీ సంవత్సరం తిరగకుండానే అపూర్వాని పెళ్లి చేసుకునేవాడివి కాదు. సరే, పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు. భూమి బ్రతుకుందని నీకు తెలియకపోవచ్చు. నీ కన్న కూతురు, నువ్వు అంటున్నావే దేవత అని శోభాచంద్ర గారు, ఆ దేవతకి పుట్టిన కూతుర్ని కూడా నువ్వు దేవతలాగే చూసుకోవాలి, కానీ ఎందుకు తన్ని రాచి రంపాలు పెడుతున్నావు? ఎందుకు తనకి మానసిక సంతోషాన్ని ఇవ్వకుండా తన్ని టార్చర్ పెడుతున్నావు? పెంచిన అమ్మా నాన్న తన్ని కాపాడకపోయింటే ఆ శోభాచంద్ర గారిలాగే తను కూడా చచ్చిపోయేది. అలా జరిగితే బాగుండనుకున్నావా అని అడుగుతారు. రే గగన్, ఎంతైనా తన కన్న కూతురే అని అంటారు. ఓ, ఆ విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఛీ, నీలాంటి మనుషుల్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి వాళ్ళని జూలో పెట్టాలి. ఎందుకంటే ఇంత స్వార్థపరుడు, తనకి నచ్చినది చేయకపోతే, తన మాట వినకపోతే ఇంత కర్కశంగా ప్రవర్తించే ఇలాంటి మూర్ఖపు మనిషిని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడు భూమి, ఇలాంటి వ్యక్తిని నీ నాన్న అనే నువ్వు అనుకోవడం వేస్ట్. ఎందుకంటే ఇతనికి కొంచెం కూడా విశ్వాసం ఉండదు. నువ్వు నీ ప్రాణానికి తెగించి ఎన్నోసార్లు ఇతన్ని కాపాడావు. ఆ దేవతకి పుట్టిన కూతుర్ని నిన్నే ఈయన ఇంతలా బాధ పెడుతున్నాడంటే ఈయన ఎంత మూర్ఖుడో అర్థమవుతుంది. పదభూమి వెళ్దాం అని ఇంకా గగన్ అయితే భూమిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. కారులో వెళ్తున్నప్పుడు భూమి వైపు చూస్తూ, భూమి ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? వదిలేసే, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని అంటారు. లేదు బావా, ఎంతైనా ఆయన నా నాన్న కదా బావా, ఆయన ఆశీర్వాదం దక్కకపోతే చాలా బాధగా ఉంది బావా అని అంటుంది. ఎలా అయినా ఇదంతా అపూర్వ వల్లే. ఆ అపూర్వ చేతిలో నాన్న 25 ఏళ్లుగా కీలు బొమ్మలా అయిపోయాడు. ఒకవేళ అపూర్వ నిజంగా మంచిది కాదని తెలిస్తే ఖచ్చితంగా నాన్న అపూర్వని చంపేస్తాడు. కానీ ఆ నిజం బయట పెట్టే ఎవిడెన్స్ ఒక్కటి కూడా నా దగ్గర లేదు. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అంటుంది భూమి. సరే, ఇప్పుడు మీ నాన్నకు అపూర్వ గురించి నిజం తెలియాలంటున్నావు, ఎవిడెన్స్ లేదంటున్నావు, అంతే కదా భూమి? అయితే తెలిసేలా చేద్దాం అని అంటారు గగన్. ఎలా అని అడుగుతుంది. నిన్న నైట్ నీకు చూపించాను కదా మీ అమ్మగారి వీడియో హాలో టెక్నాలజీతో. అదే వీడియోని వాయిస్ టోన్లో స్క్రిప్ట్ మార్చి మీ నాన్న ముందు ప్లే చేద్దాం. అప్పుడు అపూర్వానే మీ అమ్మగారిని చంపారని మీ నాన్న ఖచ్చితంగా నమ్ముతాడు. ఓకేనా అని ఇంకా కార్ని యూటర్న్ తీసుకొని వెనక్కి తిప్పి అలా ఇంకా సాఫ్ట్వేర్ని రెడీ చేసి శరత్చంద్ర రూమ్కి దొంగతనంగా వెళ్తాడు భూమి అండ్ గగన్. ఇంకప్పుడే శరత్చంద్ర ఏమో శోభాచంద్ర ముందు ఫోటో ముందు కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. శోభ, నేను చేస్తుంది తప్పో కాదో నాకు తెలియటం లేదు, కానీ భూమి నాకు నచ్చని పని చేయడం కరెక్ట్ కాదు కదా, అందుకే భూమిని గెంటేశాను. కనీసం నువ్వు చనిపోయావనే బాధ కూడా ఆ భూమికి కొంచెం కూడా లేదు అని చెప్పి ఇంకా మొండిగానే డ్రింక్ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా గగన్ అలా ఒక లేజర్ లైట్ని శరత్చంద్ర రూమ్లోకి పంపిస్తారు. సో శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. చంద్ర, నువ్వు ఎందుకు ఇలా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అని అడుగుతారు. శోభ, వచ్చావా, నా కోసం వచ్చావా అని అంటారు. చూడు, నువ్వు నిజాలు తెలియక చాలా అంటే చాలా బాధపడుతూ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ భూమిని కూడా ఎంతో బాధ పెడుతున్నావు. నిజమేంటో తెలుసా? అసలు నన్ను చంపింది ఎవరో తెలుసా అని అడుగుతారు. ఎవరు నిన్ను చంపింది ఎవరు అని అనేసరికి నన్ను చంపింది అపూర్వానే నన్ను ఫ్యాక్టరీకి రప్పించి నన్ను చంపింది. ఆ నిందని కృష్ణప్రసాద్ అన్నయ్యపై వేసింది. నేను చెప్పేది నిజం చంద్ర అని శరత్చంద్రతో చెప్పి మాయమైపోతుంది. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్లో ఉండిపోతాడు. శోభ అని పిలుస్తాడు, కానీ తను మాయమైపోతుంది. ఇంకా వెంటనే తన డ్రాలో ఉన్న గన్ తీసి అపూర్వ దగ్గరికి బయలుదేరి ఏయ్ అపూర్వ అని చెప్పి అపూర్వ తలపై గన్ కురిపెడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. బావా, ఏం చేస్తున్నావు బావా అని అడుగుతుంది. నటించద్దు, నాటకాలు వేయద్దు. నువ్వే నా శోభను చంపేశావు కదా, నువ్వే కదా నా శోభను చంపేసింది అని అరుస్తూ ఉంటే ఎవరు చెప్పారు బావా అని అడుగుతారు. ఎవరో చెప్పడం ఏంటి, నా శోభనే నాకు చెప్పింది, నాకు కనిపించి చెప్పింది అని అంటారు. ఏమో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. లేదు, నేనెందుకు అక్కని చంపుతాను? ఏయ్, నటించద్దా పూర్వ,
ఇవాళ నువ్వు నా చేతిలో ప్రాణాలు పోతాయి అని గన్ గురి పెడుతుంటే, ఒక్క నిమిషం బావా, ఇదంతా ఏదో కావాలనే చేస్తున్నట్టుంది. ఆ భూమినే ప్లాన్ వేసుకొని ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అయినా నీ రూమ్లో సడన్గా శోభచంద్రక్క కనిపించడం ఏంటి అని ఇంకా అలా చూస్తూ ఆలోచిస్తూ, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వు బావా, నేను ఎలాగా అయినా శోభచంద్ర గారిని చంపలేదని నిరూపించుకుంటాను. నన్ను ఒక్కసారి నమ్ము. ఇన్నేళ్లలో నిన్ను ఎప్పుడైనా ఒక్క విషయంలో అయినా మాట తప్పానా అని అంటుంది అపూర్వ. లేదు, అయినా సాక్ష్యం లేకుండా నమ్మాలంటే నాకు కష్టంగానే ఉంది. సరే, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా నువ్వు నిరూపించుకోవాలి. మరుక్షణమే నీ ప్రాణాలు తీస్తాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హమ్మయ్యా అని కుప్పకూలుతుంది. అలా అపూర్వ ఇంకలా కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వచ్చి, ఈ 2 రోజుల్లో మీరు ఏ సాక్ష్యాన్ని విరుద్ధంగా చేయలేరు అపూర్వ గారు, ఎందుకంటే మీ పాపం పండింది, ఖచ్చితంగా మీరు పైకి పోయే రోజు వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఇటువైపు భూమిని పాపం బర్త్డే గర్ల్గా మహారాణిలా చూసుకుంటూ ఉంటారు. శరత్చంద్ర తిట్టిన తిట్లను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న భూమికి శారద అమ్మలా మారుతుంది. చూడమ్మ భూమి, నీకు అమ్మ నాన్న మేమే అనుకో, మాతోనే నువ్వు సంతోషంగా ఉండు అని పాపం భూమి కన్నీళ్లు తుడిచి భూమికి ఇష్టమైన వంటల్ని వండి పెడుతూ భూమిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు గగన్ అండ్ ఫ్యామిలీ. ఇంకా భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ, బావ నాకు 2 రోజులే టైం ఇస్తాడని అస్సలు అనుకోలేదు, ఖచ్చితంగా ఏదో ఒకలా సాక్ష్యాలన్నీ మాయం చేయాలి, నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. అమ్మాయి, బాగా ఆలోచించమ్మాయి, ఆలోచిస్తేనే నీకు అన్నీ గుర్తొస్తాయి, నీ గురించి అనువనువు తెలిసిన వాళ్ళు ఎవరు అని అంటుంది గోరింటాక్ పిన్ని. వెంటనే గోరింటాక్ పిన్ని వైపే చూస్తుంది అపూర్వ. పిన్ని, నువ్వు అననేసరికి, ఏంటమ్మాయి, సొంత నీ అమ్మ వాళ్ళ చెల్లెల్ని నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? నా ప్రాణం పోయినా నీ గురించి ఒక్క మాట చెప్పనమ్మాయి అని అంటారు. చచ్చా, నీ గురించి అనుకోవటం లేదు పిన్ని, నాకు తెలుసు కదా నువ్వు నా ప్రాణానివి పిన్ని. నేను నక్షత్ర తర్వాత అంతలా ఇష్టపడుతుందంటే అది కేవలం నిన్నే పిన్ని అని అంటుంది. పొగిడింది చాలే, మరి ఎవరు అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది పిన్ని, ఉందిగా పని మనిషి రత్నం, అది దానికి నా గురించి అంతా తెలుసు. కానీ నేను వెళ్ళి బెదిరిస్తే భయపడింది. కానీ నాకు దానిపై డౌట్గానే ఉంది పిన్ని, ఎప్పటికైనా నిజం చెప్పేస్తుందేమోనని డౌట్గానే ఉంది. అందుకే ముందు దాన్ని బెయిల్పై బయటికి తీసుకొచ్చి తర్వాత మనం లేపేశామనుకో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటారు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, అయితే వెంటనే రౌడీలకు ఫోన్ చేయమ్మాయి అని అంటుంది గోరింటాకు. ఇంక వెంటనే అలా అపూర్వ అయితే రౌడీలకి కాల్ చేస్తుంది. వెంటనే పర్సనల్గా వెళ్ళి ఇంక అలా పనిమనిషి రత్నానికి బెయిల్ తీసుకొని వస్తుంది. అప్పుడే పనిమనిషి రత్నం బయటకు వచ్చి అమ్మగారు అని కాళ్ళు మొక్కుతుంది. లే రత్నం, నాకు నీలో ఇష్టమైంది ఇదే. అవును, నువ్వు నా గురించి ఎంతో ఎదురు చూస్తుంటావు కదా అని అంటారు. అవునమ్మగారు, ఏంటి ఇంత లేట్ అయింది అని అడుగుతారు. కొన్ని కారణాల వల్ల లేట్ అయిందిలే, నీకు అన్ని విషయాలు గుర్తున్నాయి కదా, అదే నేను కృష్ణప్రసాద్ని ఇరికించమని చెప్పిన విషయం కానీ ఆ రోజు శోభాచంద్ర గారిని అనేసరికి, ఎందుకు గుర్తులేదు అమ్మగారు, అన్నీ గుర్తున్నాయి అని అంటుంది. కాబట్టి అని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి గన్ తీస్తుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే పరమేశ్వర రత్నం అమ్మగారు అని అంటారు. నేను ప్రపంచంలో ఎవరిని ప్రేమించలేదు, ఒక్క నా బావని నక్షత్రం తప్ప. నువ్వు ప్రేమ చూపించినట్టు నటిస్తే కరిగిపోతాననుకుంటున్నావా? నా గతం గురించి నా రహస్యాల గురించి తెలిసిన ఎవ్వరిని నేను వదిలిపెట్టను. చావు రత్నం, చచ్చిపో అని గన్ని ఏం చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కార్లో భూమి అండ్ గగన్ అటువైపుగా వస్తారు. ఇంకలా పనిమనిషి రత్నాన్ని షూట్ చేస్తున్న అపూర్వకి గట్టిగా కార్తో డాష్ ఇస్తాడు గగన్. ఒక్కసారిగా అపూర్వ కింద పడిపోతుంది. ఈలోపు భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి రత్నాన్ని కార్లో కూర్చోబెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆగండి అని ఎంత పిలిచినా సరే ఆగరు. అపూర్వ టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు అలా తనని చంపుతుంది అనేసరికి, అమ్మ మీ విషయంలో చాలా పెద్ద అన్యాయం చేశామమ్మా, నేను ఈ రాక్షసిని నమ్మి నా ప్రాణాన్ని పనంగా పెట్టాలనుకున్నానమ్మా, కానీ రాక్షసి ఎలాంటిదో నాకు అర్థమైంది. నేను అన్ని నిజాలు శరత్చంద్రయ్య గారితో చెప్పాలి అని ఇంకా అపూర్వ చేసిన పాపాలన్నీ శరత్చంద్ర ముందు చెప్తుంది పని మనిషి రత్నం. ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.